సుప్రీం హైకోర్టు జడ్జిల నియామకాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య. కొలీజియం పద్ధతిని రద్దు చేసి పబ్లిక్ సర్వీస్ కమిషన్ తరహాలో జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు చేసి జడ్జిలను నియమించాలన్నారు. హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో తెలంగాణ బీసీ న్యాయవాదుల సంక్షేమ సంఘం లోగో, కొత్త సంవత్సరం క్యాలెండర్ ఆవిష్కరించారు ఆర్ కృష్ణయ్య. జూనియర్ అడ్వకేట్లను నెలకు 20,000 రూపాయల స్టైఫండ్ చెల్లించాలన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు వ్యతిరేకమైన ముద్ర వాడు. అడ్వకేట్ ఎంత పవర్ఫుల్ ఉన్నా జడ్జీలు వ్యతిరేకంగా ఉన్నది ఒకటి ఎస్ఎల్ వెళ్ళిపోయింది. అందుకే ఈ వేదిక ద్వారా నేను కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా, ఎస్సీ, ఎస్టీ, బీసీ అడ్వకేట్లకు సుప్రీంకోర్టు జడ్జీల్లో, హైకోర్టు జడ్జీల నియామకాల లోపల రిజర్వేషన్లు జనాభా ప్రకారం పెట్టాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాను. హైకోర్టు, సుప్రీంకోర్టు చిన్న కోట్లలో ఉండి అది కూడా పకడ్బందీగా అమలు చేయాలి. చిన్న కోట్లలో కూడా పకడ్బందీగా అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఎప్పుడైతే కోర్టులలో ఇది ప్రజాస్వామ్యం, పిచ్చే కాదు, రిజర్వేషన్లు పిచ్చే కాదు, ఇది ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యంలో జనాభా ప్రకారం ఎవరి వాటా వాళ్ళకి ఇవ్వడం ధర్మం, ప్రజాస్వామ్యం మౌలిక సూత్రం. కాబట్టి జడ్జీల నియామకాల లోపల ఖచ్చితంగా రిజర్వేషన్లు ప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తున్నాను. ఇక రెండవ డిమాండ్, జడ్జీలంతా నియామకాలు ఎవరు ఎట్లా చేస్తున్నారు? మీరు అందరూ దాన్ని ఛాలెంజ్ చేయాలి. జడ్జీలకు భయపడవలసిన అవసరం లేదు. ఇది ప్రజాస్వామ్యం. ఎందుకంటే సుప్రీంకోర్టు జడ్జి ఉంటే హైకోర్టు జడ్జి చేస్తారు, వాళ్ళ కొడుకుతో అల్లుండి. ఇంకోటి సుప్రీంకోర్టు జడ్జి రిటైర్ అయ్యే కంటే ముందే ఆయన బంధువులను, కొడుకుని, అల్లుండి బంధువులను, తమ్ముళ్ళను సుప్రీంకోర్టు జడ్జి నియమిస్తారు. కాబట్టి జడ్జీల నియామకాల్లో బంధుభీతి, అశ్రిత పక్షపాతం క్లియర్గా కనిపిస్తుంది. కాబట్టి ఇందులో మెరిట్ ఉండాలి, సమర్థత రావాలి, అంకిత భావం, నిబద్ధత కావాలంటే నియామక పద్ధతిని మార్చాలి. కొలీజియం పద్ధతి మార్చి దీన్ని జ్యుడిషియల్ కమిషన్ ద్వారా మెరిట్ పద్ధతితో భర్తీ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఎట్లయితే ఐఏఎస్, ఐపీఎస్ సెలెక్ట్ చేస్తున్నారో, జ్యుడిషియల్ కమిషన్ ద్వారా ఉన్నత న్యాయస్థానంలో హైకోర్టు, సుప్రీంకోర్టు